హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖితా సర్దా. నేను ఇవాళ ఈ వీడియోలో మీకు వెజ్ బిర్యానీ ఎలా కుక్ చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, చెక్క, ఇంకా ఆవాలు అండ్ బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, అది, యాలకులు ఇవి వేసి బాగా వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. తర్వాత కాజు అనేది ఉంటుంది కదా, ఒక 5-6 కాజు పీసెస్ అనేది వేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి నేను ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్ ఇంకా ఆనియన్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్గా అయితే ఆలుగడ్డని వేస్తున్నాను ఇందులోకి. సో 1 by 1 ఫస్ట్ ఏవైతే ఉడకడానికి టైం పడుతుందో దాని ప్రకారంగా మీరు వేసుకొని కలుపుతూ ఉండాలి. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ ఆలుగడ్డ వేసాను, తర్వాత క్యారెట్ వేసాను. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మళ్ళీ నేను బీన్స్ వేసి కలిపాను అనమాట. సో ఆ తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి దీనికి. సో కొంచెం మిర్చి స్పైసీగా ఉండాలని చెప్పేసి, కొంచెం ఘాటుగా ఉండాలి కదా తినేటప్పుడు, అందుకోసమని నేను కొంచెం ఒక 2-3 పీసెస్ ఆఫ్ మిర్చి అనేది యాడ్ చేశాను. ఆ తర్వాత వాటర్లో నానబెట్టుకున్న మిల్ మేకర్ అనేది అట్లీస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు నానబెట్టుకుంటే మంచిగా మిల్ మేకర్ అనేది నానుతుందన్నమాట. అప్పుడు దీనికి యాడ్ చేసుకోవచ్చు, ఈజీగా వాటర్ స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేనైతే గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇప్పుడు కుక్ చేసేటప్పుడు యాడ్ చేస్తాను అండ్ లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను అనమాట. తర్వాత అల్లం అనేది యాడ్ చేసుకోవాలి. పేస్ట్ కాకుండా కంప్లీట్గా కొంచెం ఇలా ఒక్క దెబ్బలు ఉంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు, గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట. సో ఎవరికైతే ఒకవేళ ఘాటు ఎక్కువ కావాలంటే కొంచెం మసాలా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేసాను, ఎందుకంటే కొంచెం ఘాటుగా స్పైసీగా ఉండాలని చెప్పేసి. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా వాటర్ అనేది మీరు ఎంత క్వాంటిటీ అయితే రైస్ చేస్తున్నారో సేమ్ నార్మల్గా మనం రైస్కి ఎలా అయితే పెట్టుకుంటామో అలా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి దీనిలోకి రైస్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. స్లోగా ఇది బాయిల్ అయిపోతుంది. సో ఇది మిడిల్ ఆఫ్ ద వీడియోలో ఫైనలీ బిర్యానీ, వెజ్ బిర్యానీ విత్ కంప్లీట్ వెజిటేబుల్స్ అనేది రెడీ అయింది. ఇందులో నేను బిర్యానీ విత్ ఎగ్ కర్రీ కాంబినేషన్ అనేది అయితే చేసుకున్నాను అనమాట. సో ఎగ్ కర్రీ కంప్లీట్ వీడియో వచ్చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యమ్మీ వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.